హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. బండ్లగూడ మండలం పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతంలో 303 సర్వే నెంబర్ నుండి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 2000 గజాల కబ్జాతో పాటు అక్రమంగా నిర్మించిన స్థావరాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లతో కలిసి హైడ్రా రంగరాజన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు నాయకులు. హైడ్రా కమిషనర్ డబ్బులు తీసుకుని కూల్చివేశాడంటూ ఆరోపించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు నాయకులను కూడా అరెస్ట్ చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. బండ్లగూడ మండలం పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతంలో 303 సర్వే నెంబర్ నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 2000 గజాల కబ్జాతో పాటు అక్రమంగా నిర్మించిన స్థావరాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాతబస్తీ చంద్రాయణగుట్ట బాబానగర్ లో ఈరోజు హైడ్రా కూల్చివేతలకు ఈరోజు సన్నాహం చేసింది. కొంతకాలంగా ప్రభుత్వ స్థలాలను, చెరువులను కబ్జా చేస్తున్నటువంటి వారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంది. చంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలం పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 303 నుంచి 306 సర్వే వరకు కూడా ప్రభుత్వ స్థలంలో 2000 గజాలు కబ్జాతో పాటు అక్రమంగా నిర్మాణించినటువంటి ఈ ఇళ్లను కూల్చివేయడానికి ఈరోజు హైడ్రా అధికారులు ప్రాంగణానికి వెళ్లడంతో హైడ్రా అధికారులు వచ్చారని ఒక సమాచారం తీసుకున్నటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఈ నివాసితులంతా కూడా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రంగనాథ్ పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి డౌన్ డౌన్ అంటూ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసి హైడ్రా కమిషనర్ డబ్బులు తీసుకొని ఈ కూల్చివేతల ప్రక్రియ జరుపుతా ఉన్నారంటూ కూడా పబ్లిక్ ఒక్కసారిగా అధికారుల పైన తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు మహిళా నాయకులను, ఇతర స్థానికులందరినీ కూడా అరెస్టు చేసి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఈ రోజు ఒక పక్క దేశ ప్రజలంతా కూడా తొడుకుతా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉత్కంఠ తరుణంలో హైడ్రా ఒక్కసారిగా ఓల్ సిటీకి చేరుకొని ఎంఐఎం ఇలాకాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసినటువంటి ఈ ఇళ్లని నిర్మించినటువంటి వారిని తొలగించడానికి అక్కడికి వెళ్లడంతో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ ఒకసారి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రంగనాథ్ ని నినాదాలు చేస్తూ ఇక్కడి నుంచి హైడ్రా అధికారులు వెళ్లిపోవాలి, మీకు ఏ అర్హత ఉందని ఇక్కడికి చేరుకున్నారు అంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు వీరందరినీ చెదరగొట్టి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తాను. ఓకే రవితేజ.